హాయ్ ఎవరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10వ తరగతి సంబంధించి మనం రోజుకో 2 లెక్కలు చొప్పున వీడియోలు చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు కూడా పార్ట్ 1, పార్ట్ 2 చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 3. ఈరోజు మనం ఒక 2 లెక్కలు 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్, ఒక 4 మార్క్ లెక్క, ఒక 8 మార్క్ లెక్క మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ యొక్క సమ్స్ అన్నీ కూడా 4 మార్క్స్ అవనండి, 8 మార్క్స్ అన్నీ కూడా ఇటీవల ఏపీఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టడీ మెటీరియల్, దాని వెనక ఉన్నటువంటి 3 మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో ఉండేటువంటి 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఆల్ ద 10th క్లాస్ స్టూడెంట్స్. ఓకే, సో ఇందులో ఒక క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ కోన్ స్టాండింగ్ ఆన్ హెమిస్ఫియర్ with both the radii being equal to 1 centimeter and the height of the cone is equal to radius. Find the volume of the solid in terms of pi. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ ఎవరు మనం డ్రా చేసుకున్నాం, హెమిస్ఫియర్, దాని మీద కోన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, రేడియస్ హైట్ కూడా 2 ఈక్వల్, దట్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్. మనకి ఇక్కడ మనం చూసుకుంటే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ కావాలి అన్నప్పుడు ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటవి, వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఒకటి ఉంది, ప్లస్ దీని వాల్యూము ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోను. ఈ 2 మనకి ఫార్ములాస్ తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఫార్ములా ఏంటి, 2/3 πr³ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, 1/3 πr²h. ఇక్కడ రేడియస్ ఆఫ్ ది హెమిస్ఫియర్, రేడియస్ ఆఫ్ ది కోన్ 2 కూడా సమానం. అలాగే రేడియస్ ఆఫ్ ది హెమిస్ఫియర్, హైట్ ఆఫ్ ది కోన్ కూడా 2 సమానం, 1 సెంటీమీటర్. సో ఇప్పుడు 2/3 పై వాల్యూని అలాగే ఉంచండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పై అన్నాడు కాబట్టి పై అలాగే ఉంచేస్తాం. ఆర్ అంటే 1 క్యూబ్, అలాగే 1/3 π, ఆర్ అంటే 1, హెచ్ కూడా మనకి 1 అని ఇచ్చారు వాళ్ళు. సో 1. సో ఇప్పుడు ఎంత ఇది, 2/3 π ఇంటూ 1³ అంటే 1 ప్లస్ 1/3 π ఇంటూ 1² ఇంటూ 1, 1² అంటే 1, 1 ఇంటూ 1 1. 2/3 π ఇంటూ పై ఎంత, 2/3 π ప్లస్ ఇది 1/3 π. 2/3 ప్లస్ 1/3 ఎంత అవుతుంది, 3/3 π. 3 క్యాన్సిల్ 1, దట్ ఈక్వల్ 1 π, దట్ ఈక్వల్ టు π అవుతుంది ఆన్సర్. సో ఆన్సరు మనకి π అని వచ్చింది. సో ఇది ఒక సమ్ము. నెక్స్ట్ 8 మార్క్స్ సమ్ చూద్దాం. ఈ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి, ఇఫ్ ద పాయింట్స్ ఏ 6, 1, బి 8, 2, సి 9, 4 అండ్ డి పి, 3 ఆర్ ద వర్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ టేకెన్ ఇన్ ఆర్డర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. ఇక్కడ వాళ్ళైతే డయాగ్రామ్ ఎవరు, మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఏబిసిడి అనేది ఒక ప్యారలలోగ్రాము. ప్యారలలోగ్రామ్ అన్నప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలాగే డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. కాబట్టి ఇక్కడ మనం ఆర్డర్ టేకిన్ ఇన్ ఆర్డర్ అన్నాడు కాబట్టి ఏబిసిడి అలా తీసుకోవాలి ఆర్డరు. సో ఇక్కడ ఏ అంటే 6, 1, బి 8, 2, సి 9, 4, డి పెయిన్. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈజీగా డయాగ్నల్ డ్రా చేయండి. ఏసీ ఒక డయాగ్నల్, అలాగే బీడి ఒక డయాగ్నల్. సో ఏసీ డయాగ్నల్, బీడి డయాగ్నల్ 2 కూడా బైసెక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ అంటే ఏసీ మిడ్ పాయింట్, బీడి మిడ్ పాయింట్ కూడా 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. సో దాని ప్రకారంగా మనం ఏం చేయాలి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి తీసుకోవాలి. సో దాని యొక్క మిడ్ పాయింట్ ఆఫ్ బీడి, మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 + x2/2 y1 + y2/2. అలాగే దీని యొక్క మిడ్ పాయింట్ అని అన్నప్పుడు ఇదే ఫార్ములా, x1 + x2/2 y1 + y2/2 తీసుకోవాలి.
సో ఇక్కడ ఏసీ అన్నప్పుడు ఈ 2 పాయింట్లు ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 6 + 9/2 ఫార్ములాస్ రావాలి మీకు. y + 1 అంటే 1 + 4/2, 1 + 4/2. ఇక్కడ బీడీ అన్నప్పుడు ఇప్పుడు ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. సో ఇప్పుడు 8 + p/2, అలాగే ఇక్కడ 2 + 3/2, 2 + 3/2. ఇక్కడ 6 + 9 ఎంత? 15/2. ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 5/2. ఇక్కడ వచ్చేసరికి 8 + p/2, 5/2. ఇక్కడ చూడండి, సెకండ్ వన్ ఈక్వల్. ఇప్పుడు ఫస్ట్ వన్ మనం సమానం చేయాలి. 15/2 = 8 + p/2. మనం 2 క్యాన్సిల్ చేసేయచ్చు, కానీ క్రాస్ మల్టిప్లై చేయండి, చేస్తే ఈజీగా అవుతుంది. 2 × 8 + p = 2 × 15. 2 8 16 + 2p = 30. 2p = 30 - 16. 2p = 14. p వాల్యూ 14/2 = 7. p వాల్యూ ఎంత వచ్చింది? 7. సో ఇది మనకి ఒక మార్క్. డైరెక్ట్గా కూడా ఇక్కడ చేయొచ్చు. 2 క్యాన్సిల్ చేయొచ్చు. సేమ్ బేస్ ఉన్నప్పుడు ఈజ్వల్ క్యాన్సిల్ చేసుకుని 15 అటువైపు పంపించేస్తే 8 ఇటువైపు పంపించండి. 15 - 8 = p. సో 7 = p అవుతుంది. సో ఇది. సో ఇవి మనం ఈ యొక్క వీడియోలో 4 మార్క్ ఒకటి 7 మార్క్ ఒకటి చేయడం జరిగింది. సో ప్రీవియస్గా పార్ట్ 1 పార్ట్ 2 కనుక ఎవరైనా చూడలేకపోతే ముందుగా ఉండేటువంటి ప్లేలిస్ట్లో చూడండి. సో అందులో ఉంటాయి. అలాగే విధంగా డిస్క్రిప్షన్లో కావాలంటే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 4 మళ్ళీ ఇంకొక 2 లెక్కలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను కొత్త వీడియోని పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఒక బుక్ పెట్టుకోండి. మనకి పార్ట్ 1లో 2, పార్ట్ 2లో 2, పార్ట్ 3లో 2. అంటే ఇప్పటికి 6 సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక 2 అంటే 3 4 మార్కుల లెక్కలు చెప్పడం జరిగింది. ఒక 3 8 మార్క్స్ లెక్కలు చెప్పడం జరిగింది. సో మీరు ఒక బుక్ పెట్టుకుని అందులో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పార్ట్ 1లో 2 సమ్స్, పార్ట్ 2లో 2 సమ్స్, పార్ట్ 3లో 2 సమ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఒక 3 లెక్కలు 4 మార్కుల లెక్కలు, ఒక 3 లెక్కలు 8 మార్క్స్ లెక్కలు కూడా మీకు ప్రాక్టీస్ చేయడానికి అయి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము 8 మార్క్స్ సంబంధించి మనం చెప్తాము. సో ఇవన్నీ కూడా డయాగ్రామ్లు అన్నీ కూడా నీట్గా డ్రా చేసుకుని సో మరి చేసుకుంటే మీకు రోజుకు 2 లెక్కలు కనీసం ఒక 8 మినిట్స్, ఒక 10 మినిట్స్ కనుక కేటాయించగలిగితే పూర్తిగా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో ప్రతి వీడియోని కూడా క్లియర్గా మీకు అర్థమవుతాయి. ఒక 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్. ఈ 4 మార్క్స్ 8 మార్క్స్ చేయడం వల్ల మీకు 72 మార్కులు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.